వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన నిర్మాణాలు తాత్కాలికమైన ఏడాదికి ఒకసారి లీకేజీలు బయటపడుతున్నా అందులో ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదా? ప్రభుత్వ పాలనా భవనాలు ఇష్టారీతిన కాంట్రాక్టర్లకు అప్పగించి అధికార పార్టీ ప్యాకేజ్ ఏమైనా పుచ్చుకుందా అంటే వెలగపూడి సచివాలయం భవన నిర్మాణాల నాణ్యతను చూస్తే అవుననే సమాధానమే వస్తున్నది. కోట్లు ఖర్చు పెట్టి ఏపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలు ఏడాది కూడా తిరక్కముందే కాలం చెల్లిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. వేల కోట్లతో నిర్మించిన వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో లీకేజీలు ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి సచివాలయం 4వ బ్లాకులో పలు ఛాంబర్లతో పాటు మంత్రి గంట యాంటీ రూమ్లో, రెవెన్యూ కార్యాలయంలో పెచ్చులూడి నీరు కారింది. మంత్రి దేవినేని ఉమా ఛాంబర్లలో కూడా వర్షపు నీరు చేరింది. లోపలికి చేరిన వర్షపు నీటిని తాత్కాలిక సచివాలయం సిబ్బంది బకెట్లతో తోడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణాలుగా వేల కోట్లు ఖర్చు చేసిన సచివాలయం లీకేజీలపై మంత్రి నారాయణ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. స్లాబ్ పైన ఉన్న డక్ షీట్ బయటకు రావడం వల్లే వర్షపు నీరు లోపలికి వచ్చిందంటూ సమర్థించుకున్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తడం సహజమన్న మంత్రి వాటిని భూతద్దంలో చూపించి పెద్దవి చెయ్యొద్దని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిన్న ఎప్పుడన్నా వర్షం వచ్చినప్పుడు అంటే అవన్నీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. వాళ్ళు అందుకని కాదు 2 సంవత్సరాల పాటు వాళ్ళు మనకు మెయింటైన్ చేస్తారు. చిన్న ఇచ్చేందుకు వాళ్ళ వింగ్ ఇక్కడే ఉంది. కొద్దిగా వర్షం తాగంగానే కట్ చేస్తారు. ఇది చాలా చిన్న ఇష్యూ. దీన్ని గద్దరగోళం చేసి భూతద్దంలో పెట్టి చూపించొద్దని రిక్వెస్ట్ చేస్తారు. మంత్రి నారాయణ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. లీకేజీ సమస్య చిన్నదే అయినప్పటికీ దాని వెనుక పెద్ద ప్యాకేజీ దాగుందన్నారు. లీకేజీ వెనకమాల మీకు, మీ ప్రభుత్వానికి, మీ ముఖ్యమంత్రి గారికి వచ్చిన ప్యాకేజీ సంగతి ముందు బయట పెట్టాలి. లీకేజీ చిన్నదే, దాని వెనకమాల ఉన్న ప్యాకేజీ మాత్రం చాలా భారీ ఎత్తున ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాం. లేకపోతే మీకు దీంట్లో ఎటువంటి ప్యాకేజీలు లేకపోతే 10,000 రూపాయల చదరపడుకి ఎలా మీరు సుమారుగా మీ ఇష్టం వచ్చినటువంటి కాంట్రాక్టర్లకి మీరు కట్టబెట్టారో చాలా స్పష్టంగా చెప్పాలి. ఏపీ తాత్కాలిక సచివాలయంలో లీకేజీలు కొత్తేమీ కాదు. మొన్న మధ్య కురిసిన చిన్న వర్షానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్ మొత్తం కురిసింది. అది వైఎస్ఆర్సీపీ పనేనంటూ సిఐడి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఇప్పుడు జరిగిన దానికి ఏం సమాధానం చెప్తుందని ఆర్కే నిలదీశారు. ఈ లీకేజీల వ్యవహారం బయటపడాలంటే సిఐడి విచారణ కాదు, సిబిఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు. ఒక వర్షానికే ఈ విధంగా పోయినసారి గత నెలలో జరిగితే మళ్ళీ ఈ వర్షాకాలం ఈ నెలలో ఈ విధంగా జరుగుతూ ఉంది అని అంటే తక్షణం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం దీని మీద సిఐడి ఎంక్వైరీ కాదండి, సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా చేపట్టాల్సిందే. కట్టిన కొన్నాళ్లకే 2 సార్లు లీకేజీలు బయటపడితే 5 ఏళ్ల టీడీపీ పాలన తర్వాత వేల కోట్లతో నిర్మించిన భవనాల భద్రత పరిస్థితి ఏంటని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాల పరిస్థితి ఇట్లా ఉంటే ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఛార్జ్ తీసుకునే నాడు పెట్టిన సంతకం బెల్ట్ షాపులు నిర్మూలిస్తామని మళ్ళీ ఇవాళ కేబినెట్ అదే నిర్ణయం చేసింది. 10 రోజుల్లో అక్రమంగా ఉన్న బెల్ట్ షాపుల్ని తీసేయకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహిళాలోకం ప్రభుత్వంపై దండెత్తుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా హెచ్చరించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టిన తొలి 5 సంతకాల్లో 4 అమలుకు నోచుకోలేదంటే చంద్రబాబు ఎంత అసమర్థుడో అందరికీ అర్థమవుతుందని ఆమె ఎద్దేవా చేశారు. కమిషన్ల రూపంలో వచ్చే ధనార్జనే ధ్యేయంగా మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన రోజా చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మాటల తూటాల్ని పేల్చారు. నంద్యాల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ మహిళా ఓటర్లని మజ్జిగ చేసుకోవడానికో ప్రకటనలతో మాత్రం సరిపెడితే ఊరుకునేది లేదు. ఇది నెల రోజులు దీనికి సమయం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇవి ఇల్లీగల్ షాప్స్. వీటిని మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అడిగితే ఏ జిల్లాలో ఎన్నున్నాయో వాళ్ళకే బాగా తెలుసు. వాళ్ళు ఇమీడియట్గా వాటి మీద మెరుపు దాడి చేసి వాటిని ధ్వంసం చేయాలి. లేదా 10 రోజుల తర్వాత మేమే మహిళల్ని కూడగట్టుకొని ఆ షాపులన్నీ కూడా ధ్వంసం చేస్తాం.
అలాగే ఇళ్ల మధ్యలో ఉన్న బెల్ట్ షాపుల్ని, అంటే బెల్ట్ షాపులు మాత్రమే కాకుండా ఈ వైన్ షాపులు కానీ బీర్ పార్లర్లు కానీ ఇళ్ల మధ్యలో ఉంటూ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఏదో ఆ బాధ తెలుస్తుంది, మీకు ఆడపిల్ల లేదు కాబట్టి ఆ బాధ తెలీదు. సో అలాంటి ఇళ్ల మధ్యలో ఉన్న షాపుల వల్ల ఎన్నో రిస్క్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మహిళలు కోరిన విధంగా వాటిని షిఫ్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని గురించి ముందు మాట్లాడుకుందాం. లక్ష్మీనారాయణ గారు, దాదాపు కొన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి తాత్కాలిక భవనాలు నిర్మించారు. శాసనసభ ప్రాంగణం కానీ సచివాలయం కానీ అది చిన్న వానలకే మొత్తం కురుస్తూ ఉన్నది. నాసిరకమైన నిర్మాణాలు అని చెప్తే 10,000 రూపాయలు ఒక ఎస్ఎఫ్టీ ఖర్చు పెడితే ఇవాళ చిన్న సమస్య, దాన్ని పెద్దగా చేయొద్దని చెప్పి మున్సిపల్ మంత్రి చెప్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి? తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక శాసనసభ మాత్రమే కానీ భవనాలు తాత్కాలికం కాదు కదా. దాదాపు 700-800 అవే మేక్ షిఫ్ట్ బిల్డింగ్లు కాదు, పర్మనెంట్ బిల్డింగ్స్. అందుకనే బిల్డింగ్లు పర్మనెంటే. సచివాలయం, శాసనసభ తాత్కాలికమే. పర్మనెంట్ భవనాలు వచ్చిన తర్వాత అక్కడికి షిఫ్ట్ అయిపోతాయి. కానీ ఈ బిల్డింగ్లు అయితే శాశ్వతంగా ఒక 7-8 దశాబ్దాల పాటు వినియోగంలో ఉండాలి. కానీ గతంలో రాజుల కాలంలోనో పాత కాలంలో నిర్మించినట్టు 400-500 సంవత్సరాలు లేకపోయినా కనీసం ఒక 50-60 సంవత్సరాల పాటు కాస్త అవి పక్కాగా అందుబాటులో ఉండాలి. ప్రజల ధనంతో కట్టినటువంటి భవనాలు ఇవి. దాదాపు 700-800 కోట్ల రూపాయలు వెచ్చించారు. ప్రజల ధనంతో వెచ్చించి కట్టేటప్పుడు బాధ్యతాయుతంగా నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రమాణాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవాళ ఒకసారి కాదు 2 సార్లు ఇది జరిగిన తర్వాత ఏదో నవ్వులాటగా తీసుకొని చిన్నది అనేటువంటిది కొట్టిపారేసేటువంటి, ఎదురుదాడి చేసేటువంటి, తృణీకార భావంతో చూసేటువంటి వైఖరి ప్రభుత్వ నేతల్లో ఉండకూడదు, మంత్రుల్లో ఉండకూడదు. పెద్దలు చెప్తుంటారు చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలని చెప్పి. ఇవాళ ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి భవనాల్లో లీకేజీలు ఆ విధంగా వస్తుంటే, లేకపోతే పెచ్చులు ఊడి పడిపోతుంటే 6 మాసాల 5 మాసాల గడవక ముందే ఇటువంటి సరే సహజంగా 1-2 నెర్లు గిర్లు రావడం అవన్నీ జరుగుతుంటాయి కొత్త భవనాల్లో, అది అర్థం చేసుకోవచ్చు. కానీ పదే వర్షాలు వచ్చినప్పుడల్లా ఇది జరుగుతుంటే ఇంజనీరింగ్ నిపుణులతో, నిర్మాణ రంగంలో నైపుణ్యత కలిగినటువంటి సివిల్ ఇంజనీర్స్తో, ఒక ఎక్స్పర్ట్స్తో కమిటీ వేసి ఈ నిర్మాణ బలహీనతలు ఏమన్నా ఉన్నాయా, నాసిరకంగా నిర్మాణం ఉన్నదా లేదా అనేది అసర్టైన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, విచారణ జరుపుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఎవరో అడగాల్సిన పనిలే. ఇప్పుడు ఈ డబ్బు ప్రజల డబ్బు, ఆ ప్రజల డబ్బులు వెచ్చించారు. 50 కోట్లో 100 కోట్లో కాదు, 700-800 కోట్ల రూపాయలు. ఆ బిల్డింగులు తర్వాత ఉపయోగపడతాయనేటువంటిది మాట ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పారు, ఉపయోగపడాలి కూడా. అందువల్ల దీన్ని ఏదో తోసి పారేసేటువంటి ధోరణితో వ్యవహరించడం మాత్రం సమర్థనీయం కాదు, గర్హనీయం. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఆ వైపున దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. సార్, కృష్ణయ్య గారితో మాట్లాడు. కృష్ణయ్య గారు, గతంలో ఒకసారి కొద్ది మాసాల క్రితం కూడా ఇట్లాంటి చోటు జరిగింది. ప్రతిపక్ష నాయకుడు చేంబర్లోకి నీళ్ళు వచ్చినాయి మీద ఒక కుట్ర అన్నారు, తర్వాత ఎంక్వైరీ అన్నారు. ఏం జరిగి ఉంటుంది ఇప్పటివరకు? దాని మీద కూడా ఎటువంటిది రాలేదు, మళ్ళీ లీక్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా సామాన్య ప్రజలు కట్టుకునే దానికి 1200 రూపాయలు స్క్వేర్ ఫీట్ లేదా 1500 అవుతుంది. మన స్ట్రక్చర్స్ పక్కా ఉంటే ఎక్కడ లీకులు కావు. ఇప్పుడు అలాంటి కట్టుకున్నాడు కదా కావు. కానీ ఇది 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్. ఇది ఒక స్క్వేర్ ఫీట్ 10,000 రూపాయలు పెట్టి అయింది వాళ్ళకి లెక్క. ఆ విధంగా కడుతున్నారంటే ఖచ్చితంగా దర్ ఇస్ ఎ లీకేజ్. మనీ వాటర్ లీకేజ్ కాదు, ఫండ్స్ లీకేజ్. సో దానిలో ఒక 10% అన్న ఖర్చు పెట్టుంటే ఎంత అయ్యుండేది కాదు. మళ్ళీ కేవలం ఊరికే షో పీస్ లాగా పెట్టి దీన్ని ఎవరు చూడరు, అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాపిటల్స్ కడుతున్నాం కాబట్టి దీనికి కూడా అదే అనుబంధంగా దీన్ని చేస్తున్నాం కాబట్టి టెంపరీ, వారు అన్నట్టు టెంపరీ స్ట్రక్చర్ అన్నది టెంపరీ ఆఫీస్. అది బిల్డింగ్ పక్కా బిల్డింగ్స్, మేము కూడా పోయి చూసాం. అక్కడంతా పక్కా బిల్డింగ్స్ లాగానే ఉన్నాయి, కానీ లీకేజ్ అవుతున్నాయంటే ఇట్ ఇస్ పూర్ క్వాలిటీ పక్కా మనం చెప్పుకోవచ్చు. దానిలో ఈరోజు అన్ని ఛాంబర్స్, మంత్రుల ఛాంబర్లు, తర్వాత ఆఫీసర్ల ఛాంబర్లు, అన్ని అపోజిషన్ లీడర్ ఛాంబర్ కూడా లీక్ పోయినసారి కూడా బయటపడింది. అయిన తర్వాత కూడా దాన్ని రెక్టిఫై ఏం చేయలే దీని మీద. ఎందుకంటే 1000 crores అప్రాక్సిమేట్గా వేసి కట్టారు కాబట్టి మన రామకృష్ణ గారు చెప్పినట్టు సిఐడి ఎన్క్వైరీ సరిపోద్ది దీనికి. ఎందుకంటే డబ్బు ఎక్కువ, ఆల్మోస్ట్ 1000 crores ఉన్నప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కంపల్సరీ వేయాల్సిందే. ఒక టెక్నికల్ కమిటీ కూడా ఊరికే ఐవాష్ కట్టి చూసి వచ్చారు మన ఏదో.
కానీ దానివల్ల ఏం ఫలితం కూడా ఏం రాలేదు. కాబట్టి ఇది లీకేజీ నీరు రూపంలో కాకుండా మనీ రూపంలో కూడా పూర్తి. కృష్ణయ్య గారు, మీరు కూడా గవర్నమెంట్లో చాలా కాలం ఉన్నారు, సర్వీస్ చేసినారు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా ప్రభుత్వ భవనాలకు సంబంధించి నిర్మాణాలు చేపట్టినప్పుడు దాని క్వాలిటీ కంట్రోల్ బాధ్యత ఎవరిది ఉంటుంది? ఒకవేళ ఎక్కడైనా లోపం జరిగితే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? నార్మల్గా డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇచ్చినప్పుడు కూడా ప్రతి దగ్గర కూడా అప్ టు ఫౌండేషన్ లెవెల్, లెంటిల్ లెవెల్ ఎలా ఉన్న అన్ని స్టాండర్డ్స్ షెడ్యూల్స్లో కూడా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇవి షెడ్యూల్స్ లేవు, టెండర్స్ లేవు, ఏమి అంత నామినేషన్ జరిగినట్టు కదా. కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఐ వాష్ లాగానే. కానీ ఎక్కడ కూడా చెక్స్ బ్యాలెన్సెస్ అనేది పూర్తిగా దానికి అజమాయిషీ చేసేటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా టోటల్గా ఫెయిల్ అయినట్లకే. దాని వాళ్ళు మనం బ్లేమ్ చేయలేము అధికారులని, ఇంజనీర్లని. ఎందుకంటే వాళ్ళకంటే పై వాళ్ళు దీనిలో ఎక్కువ మంది భాగస్తులుగా ఉన్నారు కాబట్టి ఈ అవినీతిలో మళ్ళీ మనం బ్లేమ్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా ఇది లీకేజ్ ఆఫ్ రెవెన్యూ. అంటే ప్రభుత్వం ఇట్లాంటిది ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన అధికారులు రేపు ఎవరైతే బాధ్యత వహించాల్సి వస్తుందో వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళు మాట్లాడాలంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. చెప్తే వాళ్ళకి పనిష్మెంట్స్, ఎందుకంటే చెప్పలేము, పైన వాళ్ళు చూసుకుంటారని చెప్పి బ్లైండ్గా చేసుకుంటా పోవడం. ఏమైనా అధికారంగా ఉన్నప్పుడు మా పై బాస్ ఏం చెప్తాడో చేయక తప్పదు. ఏదో కొంచెం కూడా పిన్ పాయింట్ చేస్తాం కానీ అవి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. కానీ దీనికి హై లెవెల్లో లార్జ్ స్కేల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి మంత్రుల ప్రమేయమో లేకపోతే ఇంకా హైరప్స్ ప్రమేయం ఉండి ఈ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ప్రతి స్టేజ్లో కూడా జరుగుతూ చూసే ఉంటారు. ఇప్పుడు లీకేజ్ అయిందంటే నిన్న మన కట్టినటువంటి బిల్డింగ్, ఇటువంటి ఎన్ని సంవత్సరాలు ఉండాల్సిన బిల్డింగ్ ఇప్పుడే ఇలా అయిపోతే పరిస్థితి ఏం కావాలి? మొన్న ఏదో చూశాను, నేను అపార్ట్మెంట్ కూడా కూలిపోతా ఉన్నాయి కొన్ని మేడ్చల్ దగ్గర. అలాంటివి అటువంటి పరిస్థితుల్లో ఉంది. దాని సాయిల్ టెస్టింగ్ జరిగిందో కూడా లేదు. దాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ సాయిల్ టెస్టింగ్ సరిగ్గా చేశారో లేదా. ఇప్పుడు పైనుంచి వాటర్కి లీకేజ్ వచ్చేసి బకెట్లో తోడు పోషిస్తుంటే కింద పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదు. దాన్ని కూడా ముందు జాగ్రత్త పరంగా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి తగినటువంటి బాధ్యతలు కూడా అందరిపైన ఉంది. అధికారులపైన, అనధికారులపైన, దాని కమిటీస్ పైన, కాంట్రాక్టులపైన, అందరిపైన ఉంది. దీని మీద ఒక సమగ్ర దర్యాప్తు జరిపి దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఆ లీకేజ్ ఎంత కాస్ట్ అవుతుందో తెలియాలి. ప్రజలకు కూడా తెలియాలి. ప్రజల డబ్బు కదా అది. ఇక్కడ మన 10 సంవత్సరాలు ఇక్కడ మనం ఉండాల్సింది పోయి 10 సంవత్సరాలు ఇక్కడ ఉండకుండా 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండాలి. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు దాన్ని శాశ్వతంగా కట్టుకునేదానికి సెక్రటేరియట్ టెంపరీ అయినా బిల్డింగ్ శాశ్వతంగా కట్టుకోవాలా. అటువంటిది లేకుండా పోయింది. అక్కడ పోయి అడావడిగా పోయి ఎన్ని చేసుకొని దానివల్ల లాట్ ఆఫ్ రెవెన్యూ. ఓకే సార్, కొన్ని వందల మంది ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కూర్చొని పనిచేయాల్సిన భవనాల నిర్మాణం ఇంత నాసిరకంగా ఉంది. రామకృష్ణారెడ్డి తోటి అట్లాగే కోటేశ్వరరావు గారితో కూడా మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాల గురించి మాట్లాడుకుంటున్నాం. రామకృష్ణారెడ్డి గారు, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది ప్యాకేజీలో అంటున్నారు. ఎంత ఖర్చు అయింది ఇంతవరకు అసలు రాజధాని తాత్కాలిక భవనాల నిర్మాణానికి? ప్రభుత్వం అంటే జవాబుదారీతనం ఎవరి జవాబుదారీ దానికి? ఇంత ఖర్చు, ప్రజల డబ్బు. యాక్చువల్గా ప్రకటన చేసిన రోజున కేవలం 175 కోట్ల రూపాయల అంచనాలతోనే ఈ భవనాల నిర్మాణం కొనసాగిందండి. దాన్ని సుమారు 1000 నుంచి 1200 కోట్ల రూపాయల దాకా తీసుకువెళ్ళినటువంటి దాఖలాలు అక్కడ జరిగినాయి. ఒకటి. రెండవది, కాంట్రాక్టర్ సెలక్షన్ అనేది పూర్తిగా నామినేషన్ బేసిస్ మీద జరిగింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టుకున్నారు. ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, ఈ రెండు కూడా ఉచితంగా ఇచ్చి స్క్వేర్ ఫీట్ సుమారుగా ఈ రోజున 10,000 రూపాయలు చదరపు అడుగు నిర్మాణానికి ఖర్చు అయింది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అసలు రాజధాని నిర్మాణం కోసం, దీనికోసం, ఈ తాత్కాలిక భవనాల కోసం ఎంత ఖర్చు అయిందని నేను గత 3 నెలల క్రితం ప్రభుత్వానికి ఆర్టీఐ ద్వారా నేను అడగటం జరిగిందండి. నాకు 2 సార్లు మళ్ళీ రిప్లైలు ఇచ్చారు. ఏమంటే సంబంధిత R&B శాఖ అధికారులకి దీన్ని బదిలీ చేస్తున్నామని చెప్పేసి ఆర్టీఐ ద్వారా సమాధానాలు వచ్చినాయే తప్ప మేము ఇంత ఖర్చు పెట్టాం, వీళ్ళకి ఇచ్చాం, వీళ్ళకి చేసాం అనేది ఎక్కడ కూడా జరగనే, అంటే రిటర్న్గా మాకు ఇవ్వడం కూడా ఇవ్వలేదండి ఇంతవరకు కూడా. మేము అప్పీల్కి వెళ్దామా అంటే ఆర్టీఐ కమిషనే లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో అదే పరిస్థితి, ఆంధ్రలో అదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో అది లేకుండా పోయింది. సో ఇవాళ రెండోసారి వర్షం, మొదటిసారి వర్షం వచ్చిన రోజునే ఆ రోజున దీన్ని సరి చేయండి, దీని మీద ఎంక్వైరీలు కరెక్ట్గా చేయండి అని అంటే కేవలం సిఐడి ఎంక్వైరీ, అది కూడా సీన్ ఆఫ్ ఎఫెన్స్లో
సాక్ష్యాలను తారుమారు చేసిన తర్వాత సిఐడి ఎంక్వైరీ ఏంటో నాకైతే అర్థం కాలేదు. సరే, అది వాళ్ళ ఇష్టంగా పెట్టుకున్నారు. నాకు తెలిసి జూన్ 7-8 తారీఖులో ఇది జరిగినట్టుందండి. అంటే సుమారు 1.5 రోజుల తర్వాత మళ్ళా వర్షం వచ్చింది. ఆ రోజున ఇవాళ చాలా సంతోషం. కనీసం చిన్న స్థాయి లీకేజ్ అని అయినా ఒప్పుకున్నారు మంత్రి నారాయణ గారు. అక్కడైతే వైసీపీ వాళ్ళు పైపులు కోసారు అని ఆయన కుట్ర జరిగిందని అంటాం నాయకులు. సాక్షాత్తు సిఆర్డిఏ కమిషనర్ గారేమో ఏసీ పైపుల్లో నుంచి నీళ్లు గారిపోయినాయి అని ఆయన చెప్పటం. ఇక్కడ కోయటానికి పైపులు లేవు ఎవరు వాళ్ళకి. అంతేకాదు ఇక్కడ ఏసీ పైపులు కూడా ఎక్కడ కనిపించలేకపోయేసరికి ఇది లీకేజ్ అనేదాన్ని మాత్రం వాళ్ళు వాస్తవాన్ని గ్రహించేశారు. మరి 1.5 రోజులుగా కనీసం సిఐడి వాళ్ళు అసలు ఎవరు కోసారు పైపు, ఎక్కడ జరిగింది ఏంటి అనేది మీద అసలు ఎక్కడన్నా వాళ్ళు రిపోర్ట్ ఏమైనా సబ్మిట్ చేశారా? మేము అడిగాం. ఇవాళ సార్ మీకు గుర్తుందో లేదో అందరూ ఒకసారి గమనించాలి. ఆ రోజున సచివాలయమే అసెంబ్లీ కాదండి, సచివాలయంలో ఇదే రెవెన్యూ శాఖ కూడా ఆ రోజున కూడా లీక్ అయింది, ఈ కార్యాలయం కూడా. అంటే వాళ్ళు ఆ రోజు నుంచి ఇక్కడ కూడా వాళ్ళు ఏమైనా చిన్న మేకప్లు చేయడానికి ప్రయత్నం చేసే ఉంటారు. అంటే 1.5 నుంచి కూడా వాళ్ళు అక్కడ పనిచేస్తా ఇక్కడ పనిచేస్తా ఏం చేశారనేది ఇంతవరకు బయట ప్రపంచానికి తెలియని లేదు అని అంటే మరి మీడియాని లోపలికి అలౌ చేయలేదు. మేము అడిగాము, ముఖ్యమంత్రి గారికి అదే తడిచిపోయిందేమో, సాక్షాత్తు అసెంబ్లీ తడిచిపోయిందేమో. మేము ఆ రోజున అన్నామండి, నేను అన్న మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మంత్రుల ఛాంబర్లు కూడా లీక్ అయి ఉంటాయని అన్నాను. ఖచ్చితంగా ఈ రోజున మంత్రుల ఛాంబర్లు కూడా లీక్ అవడం మనం చూసామండి. అంటే ఇన్ని 100 కోట్ల రూపాయలను పెట్టి ఈ విధంగా ఇచ్చి ప్రజాధనాన్ని ఇంత లూటీ చేయటం, అందులో సాక్షాత్తు సచివాలయాన్ని అసెంబ్లీని చూపిస్తానంటే ఇంతకన్నా దారుణం ఏముంది? మరి అక్కడే ఉంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అక్కడే మంత్రులందరూ ఉంటా ఉన్నారు. ఏనాడైనా సహజంగా చూసాం, మరి ఆయన బయట మీటింగ్లో చెబుతూ ఉంటాడు, అవినీతి ఎక్కడన్నా జరిగితే నేను చీల్చి చెండాడుతాను, నేను అసలు ఎవరిని క్షమించను అనే ముఖ్యమంత్రి గారు ఆయన ఉండే ఆఫీసులోనే ఇంత అవినీతి జరిగి ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఏనాడైనా ఆయన అసలు ఈ బిల్డింగ్లన్నీ తిరిగాడా? ఏనాడైనా రామకృష్ణారెడ్డి గారికి ముఖ్యమంత్రికి ఏం మొహమాటం? అదే కదండి, అక్కడే ఉంటున్నారు. ఎందుకు మొహమాటం అంటే ఒకటండి, అసలు అధికారులు కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికెట్ అధికారులు ఇవ్వాలండి. అది ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్కి బిల్లు చెల్లింపులు జరుగుతాయి. మరి ఇలాంటి లోపాలని గమనించుకున్న తర్వాత ఎంత పర్సంటేజ్ వాళ్ళకి కాంట్రాక్టర్లకి డబ్బుని నిలిపివేశారు అధికారులు, చెల్లింపులు చెల్లించకుండా కాషన్ మనీ డిపాజిట్ కింద ఎంత ఆపించారు, ఇవన్నీ వివరాలు ఏమీ లేవు. వాళ్ళు ఏమంటారు, ఇవాళ 100 రోజుల్లో మేము ఇంత అద్భుతమైన భవనాన్ని కట్టాము అని అంటే వాళ్ళకి ఆర్సీసీ స్లాబ్ అంటే ఆర్సీసీ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ సిమెంట్ యొక్క టైము నాకు తెలిసి 100 సంవత్సరాలండి. ఒక్కసారి ఆర్సీసీ కనుక స్లాబ్ వేస్తే దాని లైఫ్ 100 సంవత్సరాలు. అలాంటిది మరి 6-7 నెలల్లోనే ఈ విధంగా పడిపోతూ ఉందని అంటే వాళ్ళు రేపొద్దున కాంట్రాక్టర్ ఖచ్చితంగా చెబుతాడు, సార్ నాకు సరిపోయిన టైం ఇవ్వలేదు ఈ భవన నిర్మాణాలకి, నా దగ్గర నుంచి నాకు చేసిన చెల్లింపుల్లోంచి మళ్ళీ నేను ముడుపులు అందించాల్సి వచ్చింది, వీళ్ళకి నేను ముడుపులు ఇవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ బయట పెట్టేసేస్తారు, ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. అందుకనే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఆయన పోవడం కానివ్వండి, కనీసం ఈ రెండోసారి అయినా సరే అధికారులతో కానివ్వండి, కాంట్రాక్టర్లతో కానివ్వండి సమావేశాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, లేదా తక్షణం అసలు వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలండి. కాంట్రాక్టర్లని ఎందుకు చేయట్లేదు? వాళ్ళకే ఇంకా ఎన్నో పనులు అప్పచెప్తా ఉన్నారు. ఓకే, కోటేశ్వరరావు గారు చెప్పాలి. ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళైంది. తగినంతగా జవాబుదారితనం లేనట్టుగా కనిపిస్తాం, తగ్గిపోతుంది రోజు రోజుకి జవాబుదారితనం. ఎందుకంటే నైతిక బాధ్యత వహించాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీరియస్గా ఉండటం లేదు. ఏది విషయంలో కూడా ఏదన్నా మంచి పని జరిగితే అది నా పని అంటున్నారు, ఏదన్నా అవకతవకలు జరిగితే అది అధికారుల పని అనేస్తున్నారు. ఇవాళ మంత్రి గారు ఇవాళ స్టేట్మెంట్ నవ్వుతూ మాట్లాడిన సంఘటనలు చూసాయి ఇప్పుడే టీవీలో. ఇళ్ళు అనేటివి సహజంగా కట్టుకుంటున్నారు, అవి కూడా రిపేర్లు వస్తుంటాయి, దాన్ని కానీ ఊహించుకోండి, ఇది సీరియస్గా తీసుకునే అవసరం లేదని పత్రికలు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇళ్ళు అనేది ఒక పేదవాడైనా ఒక గొప్పవాడైనా మధ్యతరగతివాడైనా వాడు ఉన్నంతలో గట్టిగానే కట్టుకుంటున్నాడు, వాడు సొంత డబ్బు. దానికంతా విలువైనది ప్రజాధనం. ఇది ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరగాల.
దానికి మనం బాధ్యత వహించాలి. దానికి ఏ చిన్న మచ్చ ఏర్పడ్డా మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న బాధ ఆ మంత్రుల్లోనో కానీ ఆ ప్రభుత్వంలోనే కలిగినట్టయితే ఇలాంటి సంఘటనలు జరగవు. ఇప్పుడు అవినీతి అనేది డామినేషన్ అనేసి అందరూ విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ జరగనండి, అవినీతి జరిగితే మీరు విచారణ చేయించండి దాని మీద. అసలు 2 ఏళ్లలో ఎన్నికలు వస్తున్న సందర్భంలో మీరు తప్పటడుగులు వేస్తుంటే ప్రజల యొక్క విశ్వాసనీయత తగ్గిపోతుంది మీ పట్ల. అది మీరు గుర్తించుకోవాలి. గుర్తించారని నేను అనుకుంటుండా, కానీ గుర్తించినట్టయితే రిజల్ట్ ఇంకా బాగా రావాలి. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రులైనా సరే మిగతా వాళ్ళైనా సరే బాధ్యత వహిస్తూ మాట్లాడాలి. ఏదైనా సరే ప్రజలు గమనిస్తున్నారు, పత్రికలు వస్తున్నాయి, పత్రికలు చూస్తున్నారు, టీవీ ఛానల్స్ వస్తున్నాయి, మన వ్యవహార శైలి గమనిస్తున్నారు. ఇవన్నీ మీరు పక్కన పట్టేసి క్యాజువల్గా మాట్లాడి ప్రజాధనాన్ని ఈ విధంగా లీకేజ్ అయినా పర్వాలేదు, వర్షాలు వచ్చిన తర్వాత తగ్గిపోతాయి మాట్లాడడం అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే దాంట్లో కట్టిన డబ్బుల్లో కూడా రూపాయి అది ఉంటుంది, ఏదో ట్యాక్స్ రూపంలో. నేను కూడా బాధపడాల్సింది, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కట్టి ఉంటారు. రెండో పాయింట్ ఏంటంటే, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నంతకాలం మీరు బాధ్యత వహించలేకపోతే రేపు 2019 ఎన్నికల్లో నష్టపోయినారనుకోండి, అది అందరికీ నష్టమే జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సిన్సియర్గా పనిచేయాలి. జగన్ గారి కార్యాలయంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లీకేజ్ విషయంలో అప్పుడు సహజంగా మేము కూడా అన్నాం, ఇది ఏదన్నా కుట్ర కాదు కావాలని ప్రచారం అనేది ఆ డౌట్లు వచ్చాయి చాలామందికి ఆ రోజు పత్రికల్లో రావడం. కొంతమంది అయితే భద్రత కారణాల దృష్ట్యా కూడా ఆయన మీద ఏదన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు, సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఆయనకి ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా మనసులో ఒక సందర్భంలో అనిపించింది. ఆ రోజు సిఐడి ఎన్క్వైరీ వచ్చిన దానికి పెట్టారు. ఇవాళ పరిస్థితి చాలా పెద్ద సంఘటనగానే కనిపిస్తుంది. మంత్రుల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యదర్శుల కార్యాలయాలు ఇలాంటి సంఘటనలు జరిగితే విలువైన ఫైల్స్ ఉన్నాయి, జీవోస్ ఉన్నాయి, చాలామంది పేద ప్రజలకు సంబంధించిన అంశాలన్నీ అక్కడ ఉన్నాయి. అవన్నీ రేపు కొట్టుకొని పోతే ఆ వర్షాల్లోనూ వరదల్లోనూ ఆడొచ్చిన వరదలాగే కనిపిస్తుంది. వాళ్ళు బకెట్లతో తోడుతుంటే బాధ్యత ఎవరు వహిస్తారు? కానీ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మీరు కూడా అందులో భాగస్వాములుగా ఉన్నారు, మీ మంత్రులు ఇప్పుడు ప్రభుత్వంలో, మరి మీకు బాధ్యత ఉన్నది కదా. నేను అనేది ఏంటంటే ఇట్లాంటి జరుగుతున్నప్పుడు మీరు మా వైపు నుంచి సలహా ఇస్తాం. నేనేమంటానంటే మా వైపు నుంచి కూడా మేము సలహా ఇస్తాం. కేంద్రం నుంచి వచ్చిన డబ్బుల్లో కూడా ఉంటాయి కదా, నేను కేంద్రం చేత కూడా చెప్పిస్తాను సిన్సియర్గా. నేను దాని విషయంలోకి వెళ్ళను. సిబిఐ రాష్ట్రది ఈ చిన్న విషయాల మీద మీకు పెద్దగా కనిపించవచ్చు. నేననే విషయంలో మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాకు చెడ్డ పేరు వస్తుంది, చేయించండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. చెప్పేదంటే మీరు చెప్పేశారు ఆ పాయింట్. ఇప్పుడు వారు కూడా భాగస్వామి, ఎన్డీఏ ప్రభుత్వం కూడా భాగస్వామి. ప్రజాధనాడు పక్కన పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వస్తున్నాయి అక్కడికి. రెండోది పార్ట్నర్, అవినీతిని గురించి అక్కడ ప్రధానమంత్రి రోజు మాట్లాడుతూనే ఉంటారు. ఇటు అమరావతి అవినీతి పక్కన పెట్టినా, పోలవరం ఉంది, పట్టిసీమ ఉంది, పురుషోత్తం కానీ అన్నీ వస్తూనే ఉన్నాయి ప్రతి ఒక్కటి. దాని మీద నిఘా అంటూ సెంట్రల్ గవర్నమెంట్కి ఏమి లేదా? అన్నీ తెలిసి కూడా ఎందుకు ప్రధానమంత్రి కాముగా ఉన్నాడు? మరి దాని గురించి ఏమన్నా ఒక కమిటీ వేయడమా, లేకపోతే అక్కడ నుంచి కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడమా? మీరు రాహుల్ గాంధీ ఎందుకు కాముగా ఉన్నాడో చెప్పండి. జరిగింది మాకే సంబంధం లేదంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత ఎప్పుడు అవినీతి అంటే మా భాగస్వామ్యం ఉంది అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఆ భాగస్వామ్యం కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఏదైనా ఉంది నేను అడిగిస్తానని చెప్తున్నాను. వాళ్ళ చేత కూడా చెప్తున్నాను. నిలదీయటంలో భాగస్వామ్యం అడుగుతుంది, చేస్తున్న తప్పు చెప్తున్నాను కదా. అది కాదండి, నేను ఎముకలు తిన్నానని, నేను మాంసం తిన్నానని చెప్పి ఎముకలన్నీ మెళ్ళ వేసుకుని బయట తిరుగుతారా? ఏం జరుగుతుందో అనేది ఇంటర్నల్ గా మాట్లాడతారు, పబ్లిక్ గా మాట్లాడిన ఏ విషయాల్లో కూడా. పత్రికల్లో ఏముంటుంది? కాంగ్రెస్ ఏం జరిగిందనేది నేను బాధపడుతున్నాను కదా. లక్ష్మణ్ గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇవాళ కూడా ఒక సంఘటన చూసినాం మనం. పట్టిసీమలో అవినీతి జరిగింది, నేను దానికి ఆధారాలు చూపిస్తానని బయలుదేరిన ఒక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ని అరెస్ట్ చేసినారు. దాని సవాల్ నేను స్వీకరిస్తాను బయలుదేరిన బుచ్చయ్య చౌదరిని కూడా అరెస్ట్ చేశాను. అంటే
ఎవరైనా గతంలో ప్రభుత్వాలు ఎట్లా ఉండేవంటే ప్రతిపక్షం నుంచో ప్రజా సంఘాల నుంచో మేధావుల నుంచో లేదా బాధ్యులైన ప్రజల దగ్గర నుంచో ఏదైనా ఆరోపణ వస్తే విమర్శ వస్తే దానికి ప్రభుత్వం హుందాగా జవాబులు చెప్పుకునేది, చెప్పి ఇది జరిగింది ఇది అని క్లారిఫికేషన్ ఇచ్చి తన మీద వచ్చిన విమర్శను ఇది చేసుకోవడానికి, తన మీద వచ్చిన ఆరోపణని ఇది చేసుకోవడానికి, తన మీద పడ్డ మరకను తుడిచేసుకోవడానికి ప్రయత్నాలు జరిగేవి. ఇప్పుడు అసలు ఆ ప్రయత్నాలు ఏవి జరుగుతున్నట్లేవు. ఎవరైనా మాట్లాడుతానో వస్తే అరెస్టులు చేస్తున్నారు. ఎట్లా చూడాలి? వాళ్ళ సవాల్ చేసింది టీడీపీ నాయకుడు, రమ్మని ఆహ్వానించింది ఆయన. పోతున్నప్పుడు సందర్భంలో ఉండవల్లిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళకి వేదిక ఏర్పాటు చేసి మొత్తం మీడియాను కూడా పిలిచి మీడియా సమక్షంలోనే దాన్ని చర్చించుంటే ప్రజలలో విశ్వసనీయత పెరిగేది. అది పోలీసుల యొక్క అతి ఉత్సాహంతోనే చేశారని నేను అనుకోను. అందువల్ల ఇటువంటివి ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా పోలీసులు అందుకని అతి ఉత్సాహంతో వాళ్ళు చేశారనే అనుకోను. నేను ఆ మాట అంటున్నాను. బాధ్యత కలిగినటువంటి బుచ్చయ్య చౌదరి గారు ఆయన ఎందుకు సవాలు విసిరాడు, రమ్మని ఆహ్వానించాడు. వాళ్ళు పార్టీ రీత్యా వాళ్ళు తేల్చుకోవాలి. ఒకసారి బాధ్యతగా పిలిచిన తర్వాత ఈయన వెళ్ళిన తర్వాత దాన్ని నిర్వహించి ఉండాల్సింది. ప్రజల దృష్టికి వాస్తవాలు వెళ్ళడానికి దోహదపడి ఉండాల్సింది. అది అక్కడే ప్రజావేదికపైనే అది జరగలేదని రుజువు చేసుకునే ప్రయత్నం చేసి ఉండాల్సినది అనేది నా అభిప్రాయం. ఇక్కడికి వచ్చేటప్పటికి అమరావతి బిల్డింగ్ల కాడికి ఇప్పటికైనా తక్షణం ఒక నిపుణులతో కూడుకున్నటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి దాని నిర్ధారణ జరగాలి. నిర్ధారణ చేసి లోపాలు ఉంటే కాంట్రాక్టింగ్ సంస్థల నుంచి డబ్బులు వసూలు చేయాలి. భారీ స్థాయిలో పెనాల్టీలు కూడా వేయాలి. ఇటువంటి పునరావృతం అవుతాయి అనేటువంటి భావన ఉండకూడదు. ఎందుకంటే శాశ్వత భవనాలు కట్టుకోబోతున్నారు. ఈ భవనాలు ఇటు నాసిరకంగా కడితే రేపు శాశ్వత భవనాలు ఏ పద్ధతిలో కడతారో అనేటువంటి ఒక అపనమ్మకం ప్రజల్లో వస్తే అది ఆ రాష్ట్ర రాజధాని యొక్క ప్రతిష్టకే భంగం కలుగుతుంది. ముందుగానే ఆ భూమిపైన భూమి యొక్క స్వభావం పైన అనుమానాలు ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడల్లా నీరు నిండిపోయేటువంటి ప్రాంతమని, భూకంపాలకు వచ్చే అవకాశాలు ఉన్నటువంటివని ఇవన్నీ ఉన్నాయి. అలాంటి సందర్భంలో పునాదులు గట్టిగా ఉండి మంచిగా నిర్మాణం జరుగుతుందనేటువంటి భరోసా ఇవ్వాలంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాలు ఏమైనా ఉంటే వాటికి వెలికి తీయాలి. కాంట్రాక్టింగ్ సంస్థలను శిక్ష వేయాల్సిందే. చేయకపోతే మాత్రం అవినీతి ఇందులో భాగస్వామ్యం ఉన్నదే అనేటువంటి ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో వాటిని బలం చేకూర్చిన వాళ్ళు అవుతారు వీళ్ళే. సో అందుకని గవర్నమెంట్ తన స్కిన్ను తాను కాపాడుకోవడానికి కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిపుణులతో వేగవంతంగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. ఎస్ సార్, రాజధాని తాత్కాలిక భవనాల నిర్మాణానికి సంబంధించిన పరిస్థితి ఇట్లా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే పెట్టిన సంతకం బెల్ట్ షాపుల్ని తొలగిస్తామని. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ క్యాబినెట్ అదే విషయం చర్చించింది, నిర్ణయాలు తీసుకున్నది. అసలు ఏం జరుగుతుంది మద్యం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యవహారం గురించి మాట్లాడదాం. ఇటీవల సుప్రీంకోర్టు లక్ష్మీనారాయణ గారు తీర్పిచ్చింది. నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్కు దగ్గరలో ఇంత డిస్టెన్స్లో ఉండాలంటే 2 రాష్ట్రాలు కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా నేషనల్ హైవేస్ని స్టేట్ హైవేస్ని డిస్ట్రిక్ట్స్ రోడ్స్గా మార్చేసి వీటన్ని డీనోటిఫై చేసి వీటన్నింటినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే మహిళల రోడ్ల మీదకి వచ్చినాయి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. ఇళ్ల మధ్య జనావాసాల మధ్య వైన్ షాపులు తీసుకొస్తున్నారు, అదొక సమస్య. రెండవది, మీరు అధికారంలోకి వచ్చినాడే బెల్ట్ షాపుల్ని తొలగిస్తామన్నారు. బెల్ట్ షాపులు తీసేయడానికి జీవోలు లేకపోతే ప్రభుత్వ ఉత్తర్వులు అవసరం లేదు కదా, అవన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా నడుస్తున్నాయి. వాటి మీద దాడులు చేసి నిర్మూలించాల్సినవి. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం మళ్ళీ దాని మీద మళ్ళీ 10 రోజుల్లో తొలగిస్తామని నిర్ణయం తీసుకున్నది. మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి, అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజల జీవితాలతోనూ ఆరోగ్యాలతోనూ చెలగాటమాడుతున్నాయి. ఇది ఒక మహమ్మారిగా బలపడిపోయి విస్తరించి కుటుంబాలనే సర్వనాశనం చేసేస్తూ ఉంది, వీధుల పాలు చేస్తూ ఉంది. చిన్నపిల్లల యొక్క భవిష్యత్తును తుంచేస్తూ ఉంది, బాల కార్మికులుగా మార్చేస్తూ ఉన్నారు. నేరాలు పెరిగిపోతున్నాయి, అనేక నేరాలు. ఇవాళ అలాంటి దుర్మార్గమైనటువంటి మద్యపానానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. ఒక ఆదాయ వనరుగా చూసేటువంటి అసంబద్ధమైనటువంటి
అనాలోచిత ఆలోచనలు ప్రభుత్వాలకు ఉండకూడదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందాం. ఒక వారం రోజుల క్రితమో 10 రోజుల క్రితమో ఒక అధికారి మాట్లాడుతూ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ దీని నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అన్నారు. ఆఫ్టర్ ఆల్ ఈ 15,000 ఎక్కడ ఏముంది అసలు? అక్కడ వీళ్ళు ఎక్సైజ్ రూపంలో వచ్చేదే చూస్తున్నారు, కానీ మిగిలినటువంటి ఆ మద్యాన్ని ఉత్పత్తి చేసే కంపెనీలు, బెవరేజెస్, వాటి ద్వారా వచ్చే ఆదాయం, ఇతర మద్యం షాపుల వాళ్ళకి, కాంట్రాక్టర్లకు పోతున్నటువంటి డబ్బు, ప్రజలే ఎంత ఖర్చు పెడుతున్నారు దీనిపైన? 40,000, 50,000 కోట్ల రూపాయల ఇవి. రెండోది, వీటిని ఆపేస్తే ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది, నిత్యావసర వస్తువులు పెంచుకుంటా కూడా ఆదాయం వస్తుంది, ఆ విధంగా కూడా ఆదాయం ఇంకా ఎక్కువ వస్తుంది. ఆరోగ్యకరమైనటువంటి ఆదాయం, అది ఆరోగ్యకరమైనటువంటి ఆదాయం. అటువైపు ఆలోచన చేయకుండా ప్రభుత్వాలు, అంటే ఇది క్విక్ బగ్ కదా, ఇది హ్యూమన్ రిసోర్సెస్ని నిర్వీర్యం చేసేస్తామంది. ఒక 50 ఏళ్ళు పనిచేయాల్సిన వాడు ఈ మద్యానికి బానిసై 20 ఏళ్ళకి 30 ఏళ్ళకే నిర్వీర్యం అయిపోతున్నాడు. సంపద సృష్టించే దాంట్లో భాగస్వామ్యం కాలేకపోతున్నాడు. అందులో ప్రత్యేకించి యువత ఎక్కువగా బానిసలు అవుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, నేరాలు పెరుగుతున్నాయి, ఇవన్నీ కూడా. రెండవది, సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పిచ్చి ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎంతకాలం అవుతున్నది? 500 మీటర్లకు అవతలకు నెట్టేయాలని. ఈరోజు పదే ఉద్యమకారులు, మద్య నిషేధాన్ని కోరుకుంటున్న ఉద్యమకారులు అనేక పోరాటాలు చేసినా ఇవాళ పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించడంలా. ఈరోజు తీసుకెళ్ళి అవన్నీ కూడా గ్రామాల్లో దగ్గర ఉంటున్నాయి, ఆ గ్రామాల్లో తీసుకెళ్ళి పెట్టేటువంటి పరిస్థితి, గ్రామాలను విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితి. ఈరోజు మహిళలు మా ఇళ్ళ దగ్గర ఇచ్చి పెడతారంటే, అక్కడ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సినటువంటి మీరు వాటిని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టాల్సింది గ్రామాల మధ్యలోకి, ఇళ్ల మధ్యలోకి, గుడుల దగ్గరికి, బడుల దగ్గరికి తీసుకొచ్చి పెడతారంటే, మహిళలను హృదయపూర్వకంగా మనం అభినందించాలి, వాళ్ళకు మద్దతు ఇవ్వాలి. ఈరోజు ప్రభుత్వానికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా దీన్ని సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకునైనా సరే ఇప్పుడు బయటపడడానికి, వాటిని నిరోధించడానికి ప్రయత్నం చేయాలి. రెండవది, ఇవాళ కాంట్రాక్టు లైసెన్సింగ్ అయిపోయింది, ఇప్పుడు బహుశా జూన్ 1వ తారీఖు ఏమో అయిపోయింది, మళ్ళీ కొత్త పెంచాలి. ఇప్పటికైనా కొత్త విధానాన్ని ప్రకటించండి. గతించింది, రాబోయే రోజులకైనా వీటిని నివారించడానికి, అరికట్టడానికి, దశల వారీగా అరికట్టడానికి. 2 సంవత్సరాలకు ఉండేది ఇప్పుడు 5 సంవత్సరాలు చేస్తున్నారు. అందుకని ఇప్పుడైనా ఆలోచించమంటున్నాం. ఇది పెంచడానికి దోహదపడుతుందా, విధానం ఇస్తారా, లేకపోతే తగ్గించడానికే? ప్రభుత్వమే దుకాణాలు పెట్టి అమ్మమనేటువంటిది ఈరోజు 8 to 8, 6 to 8. ఇప్పుడు నేను వస్తూ చూశాను, అటు ఇటు చూస్తే మద్యం షాపుల దగ్గరే విపరీతమైన రద్దీ ఉంది. నేను రామనగర్ నుంచి వస్తూ చూస్తే ఇదే పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాలలో, ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది. కృష్ణ గారు రేపు గుర్తు చేసుకుంటే 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సారాన్ని నిషేధించినారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సారాన్ని నిషేధించింది. దశల వారీగా మేము నిషేధాన్ని తీసుకొస్తా ఉన్నారు. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చి మొత్తం పూర్తిగా సంపూర్ణ నిషేధం పెట్టినారు. అది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసినారు. ఇవాళ చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీ? మద్యం పాలసీ టోటల్ ప్రొహిబిషన్ చందాం. ఎన్టీ రామారావు ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు, ఆయన చెప్పింది తీసేసాడు ప్రస్తుత ప్రభుత్వం. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పింది కూడా ఫేజ్ వైజ్ కూడా ఇప్పుడు లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులు అన్నారు. ఇప్పుడు ఈ జన్మభూమి కమిటీలు బెల్ట్ షాపులు మేనేజ్ చేస్తున్నారు. విలేజ్లో ఉన్నటువంటి జన్మభూమి కమిటీలు వాళ్ళు దే ఆర్ కంట్రోలింగ్ ది కంప్లీట్ బెల్ట్ షాప్స్. ఇప్పుడు సారా వ్యతిరేక ఉద్యమం స్టార్ట్ అయింది నెల్లూరులో, దోపగుంట రోషమ్మ స్టార్ట్ చేసి మళ్ళీ మహిళలంతా ఏకం అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతి స్ట్రీట్కి వెళ్ళి స్కూల్ దగ్గర లేకపోతే హాస్పిటల్ దగ్గర అక్కడ ఇక్కడ చూసి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది రాకముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సాక్షాత్తు బాధ్యత గల మంత్రే బీర్ హెల్తీ డ్రింక్ అన్నాడు, అండ్ బ్రాండ్ అంబాసిడర్గా చెప్పేసేసారు దాన్ని. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మంత్రి ప్రభుత్వ విధంగా ఎంకరేజ్ చేస్తుంటే హెల్తీ డ్రింక్ అని, విస్కీలు పోల్చుకున్నా బ్రాండ్లు పోల్చుకుంటే బీర్ బాగుంటుంది 4% శాతం అనేది ఫార్ములాలు కూడా చెప్తున్నారు, సైంటిఫిక్ ఫార్ములాలు. అలాంటప్పుడు వాళ్ళ ఉద్దేశంలో ఐ థింక్ అది వాళ్ళ మైండ్లో లేదు తీసేద్దామని. కనీసం ఫేజ్ వైజ్ అయినా తీసేసి ఉండాల్సింది, అది కూడా చేయలేదు. అది కేవలం రెవెన్యూ పరంగా చూడకూడదు, ఆరోగ్యపరంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వ మంత్రులు ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి మినహాయింపులు ఇవ్వడం. ముందుగా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్కు 500 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పి ఆ తర్వాత వాటిని డీనోటిఫై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం, అది కూడా కొంత ఆందోళన కలిగింది. డీనోటిఫై వల్ల కూడా గవర్నమెంట్కి లాస్. అంటే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన 9 కార్యక్రమాల్లో
మద్య నిషేధానికి సంబంధించి కూడా ఉంది. ఇవాళ కేబినెట్ దాని మీద చర్చించింది. ఒకటండి, అసలు ఇందంటే మీరు అడిగిన దానికి నాకు తెలిసినటువంటి వరకు పాలసీలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు. సో పాలసీ చేసిన తర్వాత దాని అమల్లో ఏమైనా లోపాలు ఉంటే, ఎక్కడన్నా ఏమైనా ఇబ్బందులు జరిగితే సహజంగా కోర్టుకు వెళ్ళటం అనేది జరుగుతుంది తప్ప పాలసీ మేకింగ్ అనేది కోర్టుకు ఉండదు కాబట్టి అది అక్కడ ఉండదు అనేది ఒకటండి. అంటే అసలు ముందు ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గతంలోనే చంద్రబాబు నాయుడు గారు సరదాగా సాయంత్రం పూట 2 పెగ్గులు మందు కొట్టడం అనేది ఆ సలహా, ఉచిత సలహా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చేసేసారు. ఒకటి. రెండవది, గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీసేయాలి, నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నాయి అని చెప్పి చెబితే దాని అర్థం వీళ్ళు లోపలికి తీసుకొచ్చి ఉన్న స్టేట్ హైవేస్తో సహా వాటన్నిటినీ కూడా స్థానిక రహదారుల కింద మార్చి ఈ విధంగా మళ్ళా షాపులు పెట్టడం అనేది అన్యాయం అండి. ఇంకోటి ఏంటంటే, అసలు షాపు పెట్టడానికి కూడా ఎక్సైజ్లో ఒక షాప్ ఉండాలి అని అంటే గుడికి ఎంత దూరంలో ఉండాలి, బడికి ఎంత దూరంలో ఉండాలి, ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇవాళ ఆ రూల్స్ ఏవి పాటించట్లేదు. ఇళ్ల మధ్య తీసుకొచ్చేసేసి పెట్టేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి తొలి సంతకానికి అర్థం చెప్పింది రాజశేఖర రెడ్డి గారు అయితే, ముఖ్యమంత్రి తొలి సంతకానికి అర్థమే లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చేసి చూపించారు. 3 సంవత్సరాల తర్వాత నిస్సిగ్గుగా మేము ఇవాళ బెల్ట్ షాప్ లేకుండా చేస్తాము అని అంటున్నారు అని అంటే, ఈ 3 సంవత్సరాలు విఫలమైనట్టే కదా. 3 సంవత్సరాలు నిరభ్యంతరంగా నిరాటంకంగా బెల్ట్ షాపుల్ని తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో రన్ చేయించుకొని చెప్పినట్టు జన్మభూమి కమిటీ ముడుపులు దండుకొని తర్వాత ఇవాళ శుభ్రంగా అందరం బాగుపడ్డామరా నాయన అన్న తరుణంలో ఇవాళ ఉన్న కొద్దో గొప్ప బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేద్దామనే దానికి రావడం అనేది అంత అన్యాయం చూడండి. ఇవాళ మహిళలు మొత్తం అందరూ కూడా భారీ ఎత్తున రోడ్ల మీదకి వస్తే వాళ్ళ సమస్యల్ని పట్టించుకొని వాళ్ళ ఆ సమస్యకు పరిష్కార దిశగా పనిచేయాల్సిన ప్రభుత్వం వాళ్ళని అసలు కొడుతున్నారండి. పోలీసుల చేత కొట్టిస్తూ ఉంది ప్రభుత్వం, వాళ్ళ మీద కేసులు పెడతా ఉంది. ఇంత అన్యాయంగా దారుణంగా జరుగుతూ ఉంటే అసలు ఇంకా అసలు సమాజం ఏం బాగుపడుద్ది? రైట్. కానీ కోటేశ్వరరావు గారు, దాదాపు 15 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. జేడీయూ అధికారంలో ఉన్న బీహార్లో సంపూర్ణ మద్య నిషేధం తీసుకొచ్చినారు. చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. ఈ నిమిషం వరకు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఏం జరుగుతుంది ముందు చెప్పలేం. కానీ గుజరాత్, సరే గుజరాత్ భారతీయ జనతా పార్టీయే కాదు, ఎవరున్నా గాంధీ మహాత్ముడు పుట్టిన రాష్ట్రం కాబట్టి అక్కడ ప్రొహిబిషన్ అనేది ప్రభుత్వం లిక్కర్ వ్యాపారం చేయదు, దాన్ని ప్రోత్సహించదు. బీజేపీకి అసలు బీజేపీ విధానం ఏంటి మద్య నిషేధం మీద? మద్య నిషేధం మీద జాతీయ పాలసీ అంటే ఇంతవరకు ఏం నిర్ణయం జరగలేదు. ఏ పార్టీ కూడా చేసుకోవాలి. లోకల్ పార్టీలు, లోకల్ రాష్ట్రాలు వాళ్ళ సొంత నిర్ణయాల మీద ఆధారపడి వ్యవహారం నడుపుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒకసారి మద్యాన్ని నిషేధించారు, మళ్ళీ మద్యాన్ని పునరుద్ధరించారు. అదే ఆరోగ్యం అంటున్నారు. ఈ ఆరోగ్యంతో హైవేస్ మీద కనీసం జిఎస్టీ పరిధిలో కన్నా దాన్ని తీసుకురావాల్సింది. రాష్ట్రాలు కోరినాయని మీరు దాన్ని జిఎస్టీ పరిధిలో పొగాకును అంటే రాష్ట్రాలని మీరు అమ్ముకోండి అని చెప్పడమే కదా. జిఎస్టీని పొగాకు ముందు ఇవన్నీ కూడా వెళ్లాల్సినట్టు చిరస్థాయిగా ఉండాల్సినట్టు ఏం కాదు. ప్రజల్లో తిరుగుబాటు స్వాతంత్రాన్ని సంపాదించుకున్న ప్రజలు, మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్న ప్రజలు మద్యాన్ని నిషేధం పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి ప్రభుత్వం ఆదాయ వనరులు చూసుకోవద్దు. ఇందాక సార్ అన్నారు 15,000 కోట్లని. 15,000 కోట్లు కాదు, 17,000 కోట్లలో వాళ్ళు లాభం. వనరులు తీసుకోవడం కోసం, వనరులు సంపాదించుకోవడం కోసం అనేక పథకాలను అమలు చేసుకోవచ్చు ఈ ప్రభుత్వాలు. కేవలం దీన్ని చేసుకోవడం కారణంగా ఎన్నికలకు మనం ప్రిపరేషన్లో ఉన్నామని తప్పనిస్తే ఇవి ఎన్నికల దాకా ఇది నిషేధం అవుతుందని నాకు విశ్వాసం లేదు. ఈ మద్యం దుకాణాలు ఇంకా ఎక్కువ అవుతాయి. బెల్ట్ షాపులు ఇవాళ గ్రామ పంచాయతీల్లో షట్టర్స్ దాన్ని వేసి అన్నిటికీ లైసెన్సులు ఉన్నాయి. ఈరోజు గ్రామాల్లో వైన్ షాపులు నడుపు కోసం బెల్ట్ షాపులు ఆటోమేటిక్గా ఉన్నాయి. ఇవాళ సామాన్య ప్రజలు చితికిపోతున్నారు. మీరేమో ఒకవైపు బెల్ట్ షాపులు తీసేస్తాం, ఒక్క నిమిషం దీన్ని బెల్ట్ షాపులు ఏమో మీరు వినండి సార్, ఒక్క నిమిషం. ఏంటంటే వైన్ షాపులు ఏమో విస్తృతం చేస్తారు, బెల్ట్ షాపులు పెట్టుకుంటారు. కిడ్నీ బాధితులకేమో 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తారు. ఒకవైపు లివర్ పోతుంది, ఇబ్బందులు పడుతున్నారు, సామాన్య ప్రజలు అనారోగ్య పీడితులు అయిపోతున్నారు, కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. కొంతమంది కొన్ని గ్రామాల్లో అయితే మహిళల చేత పనులు చేయించుకుంటున్నారు, మగవాళ్ళు కూలీలకు పొమ్మంటున్నారు. వీళ్ళు తాగుడుకు అలవాటు పడిపోయేసి మహిళలు ఈరోజు సంసారాలని నడిపే పరిస్థితికి వస్తుంది. ఇంత పరిస్థితుల్లో మహిళల రక్షణ కోసం మనం పనిచేస్తున్నప్పుడు దీనికోసం ప్రయత్నం చేయాలి. మా జాతీయ
నాయకులు మన సోమవీర్రాజు గారు కూడా ప్రభుత్వానికి ఉత్తరం రాశారు, చెప్పారు దీని వెంటనే దీని మీద పునరాలోచన చేయాలని. నేను కూడా మొన్నసారి టీవీ డిస్కషన్లో చెప్పా, అసలు వైన్ షాపులు దేవుళ్ళ పేర్లు పెడుతున్నారు. సోమవీర్రాజు గారు చెప్తున్నారు, మాణిక్యాలరావు గారు చెప్తున్నారు, కోటేశ్వరరావు గారు చెప్తున్నారు, కానీ బీజేపీ మాటలు టీడీపీ ప్రభుత్వం రండి మీరు కూడా. నేను అనేది ఏంటంటే అమలు జరపాల్సింది ప్రభుత్వం, మన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినంత వరకు తీసుకొని వస్తున్నాం, కానీ ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు అన్ని విషయాలు కూడా. కానీ నేను అన్నాను కదా, ఇందాకే అన్నాను, మనం మన జవాబుదారాన్ని పెంచుకోకపోతే ఇంక 2 ఏళ్ళే అవకాశం ఉంది. రోజు మీరు రివ్యూలు జరుపుకుంటున్నారు, ఈ ప్రభావం ఏ స్థాయిలోకి వెళ్తుందనేది మనం అంతా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మద్య నిషేధానికి సంబంధించి కొన్ని రాష్ట్రాలకో 1-2 రాష్ట్రాలకో పరిమితమై చేస్తే అది విజయం సాధించేటువంటి అవకాశాలు లేవని అనుభవాలు తేల్చేసినాయి. ఒక జాతీయ స్థాయిలోనే మద్య నిషేధ కార్యక్రమాన్ని చేపడితే బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలో ఉన్నారు, వారు కదా చేయాల్సింది. వాళ్ళు చేయాలి. అదే తెలుగు రాష్ట్రాలు 2 గాను మూకుముడు గాను పని చేయకపోతే జాతీయ బీహార్లో కూడా ఉన్నాయి కదా సమస్యలు. జాతీయ విధానం రూపొందించి జాతీయ స్థాయిలో అమలు చేస్తే తప్ప దశల వారీ మద్య నిషేధం వైపున ప్రయాణం చేసేటువంటి వైఖరి కేంద్ర స్థాయిలో వచ్చి దేశవ్యాప్తంగా అమలు చేస్తే తప్ప సాధ్యం కాదు. ఏ ఒక్క రాష్ట్ర సరిహద్దుల్లోనే చేస్తామంటే అది విఫలమైనటువంటి ఘటనలే మనం చూసాం. అనుభవం మాఫియాలు క్రియేట్ అవుతాయి దానివల్ల. మాఫియా ఆరెక్ మాఫియాలు అనేకం చూసాం కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం, లేకపోతే తమిళనాడులో చూసాం, గతంలో పెట్టారు, మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు నీరు గార్చడానికి బీహార్లో ముందుకు వస్తున్నాయి, అదే అక్కడే నిలబడుతుందనే సాధ్యం కాదు. అందువల్ల దేశవ్యాప్తంగా దీన్ని చర్య తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ప్రధానంగా మోడీ గారు నోట్ల రద్దుకు సంబంధించో జీఎస్టీకి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. ఈ రోజు తీసుకుంటే ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళన చేయడానికి దోహదపడుతుంది. ఓటు హక్కును అమ్ముకునేది ఎక్కడ? మద్యానికే. మరి దానికి ఎక్కువ పెట్టండి. పాయింట్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్టివ్స్ ఇచ్చినప్పుడు దాన్ని స్పిరిట్ తీసుకొని వీళ్ళు స్లోగా చేసేసుకోవాల్సింది, దాన్ని డీనోటిఫై చేయకుండా. డీనోటిఫై చేసిన దానివల్ల 10,000 కోట్ల రూపాయలు లాస్. అదే ఆదాయం ఇప్పుడు ఇంకొక ఆదాయం పోతుంది వాళ్ళకి. డీనోటిఫై చేసిన వల్ల స్టేట్ హైవేస్కి ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు 20,000 కోట్ల రూపాయలు వస్తాయి. అవి అయిపోతాయి. ఇప్పుడు డీనోటిఫై చేసిన స్టేట్ హైవే నేషనల్ పంచాయతీ రోడ్లు అయిపోతున్నాయి, మున్సిపాలిటీ రోడ్లు అయిపోయినప్పుడు నువ్వు ప్రపోజల్స్ పంపించడానికి కూడా వీల్లేదు. వన్స్ ఇట్ ఈస్ డీనోటిఫైడ్, ఆ పాయింట్ అర్థం చేసుకోవడం లేదు. 10,000 కోట్ల రూపాయలకి 20,000 కోట్ల రూపాయలు యు ఆర్ గోయింగ్ టు లూజ్. అప్పుడు మారుస్తారు మళ్ళీ. అంతే డబ్బు నష్టం జరుగుతున్నప్పుడు షేర్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి మనకు, షేర్ ఆఫ్ ఫండ్స్ ఆగిపోతాయి. రామకృష్ణ రెడ్డి గారు సార్, అంటే మద్య నిషేధం మీరు చెప్పినారు, ఇప్పుడు జాతీయ విధానం వస్తే తప్ప సాధ్యం కాదు. సరిహద్దులనే రాష్ట్రాలకు సరిహద్దుల్లోంచి వస్తాయి, మాఫియాలు క్రియేట్ అవుతాయి. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే మాత్రం దానికి ఏం ఇబ్బంది లేదని చెప్పి నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం బీహార్లో ఇవాళ ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచో గుజరాత్ రాష్ట్రంలో అమలు అవుతానే ఉంది. అంటే నాయకులు ప్రజలు కనుక అనుకుంటే దానికి పక్క రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, రామకృష్ణారెడ్డి గారు, కోటేశ్వరరావు గారు, అట్లే కృష్ణయ్య గారికి కూడా కృతజ్ఞతలు. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ప్రభుత్వం 100,000 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని తాత్కాలిక భవనాలు నిర్మిస్తే అవి కూలిపోయే స్థితి వస్తున్నది, లీక్ అవుతున్నాయి నీళ్లు, ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు. వందలాది మంది ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేసే చోటు ప్రమాదకరంగా మారుతున్నది. అట్లాగే మద్యం మహమ్మారి ఎంత మాట్లాడుకున్నా అది మాత్రం తొలగడం లేదు. మళ్ళీ ఒకసారి 3 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ మద్యం షాపుల్ని, బెల్ట్ షాపుల్ని నిర్మూలిస్తాం, తొలగిస్తాం అని చెప్పి మరొక్కసారి నిర్ణయం తీసుకున్నది. ఏం జరుగుతుందో చూడాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.